హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళ సాంస్క్రిట్లోని న్యూలీ యాడెడ్ క్వశ్చన్ అనమాట. ఇది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 11 మీకు న్యూగా యాడ్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 11లో మీకు సమ్మరీ ఉంటుంది. 2 పోయమ్స్ నుంచి ఏదైనా ఒక సమ్మరీ రాయాలి. సో ఇది వచ్చేసి యశాధర్మ సనాతన. ఈ సమ్మరీ చాలా సింపుల్గా, ఈజీగా అండ్ మీరు డైలీ చూసే జరిగే అవే ఉంటాయన్నమాట. ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటివి, మీరు ఎక్స్పీరియన్స్ చేసేవన్నింటి గురించే ఇక్కడ ఉంటుంది. సో ఇది మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. మీరు ఎగ్జామ్లు కూడా చాలా ఈజీగా రాయొచ్చు. ఓకే, సో ఇంకా మనం ఇంట్రొడక్షన్ అంటే పరిచయం తీసుకుంటే, యశాధర్మ సనాతన is an anthology of various slokas taken from various books written by various poets. సో ఇక్కడ మీరు డిఫరెంట్ బుక్స్ అని రాయండి, లేదంటే వేరియస్ అని రాయండి, ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. సో యాక్చువల్గా ఈ యశాధర్మ సనాతన అనేది ఒక యాంథాలజీ. యాంథాలజీ అంటే ఏంటి? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ అనమాట. పోయమ్స్ అన్నీ ఒక దగ్గర కలెక్షన్ చేస్తే దాన్నే యాంథాలజీ అని అంటారు. ఓకే, సో ఈ లెసన్కి సపరేట్గా ఒక పోయట్ అనేసి లేరు. ఎందుకంటే చాలామంది కవులు రాసినటువంటి పోయమ్స్ ఉంటాయి కదా, ఆ శ్లోకాలని తీసుకొని వాటిని ఈ మన లెసన్లో యూస్ చేశారంట. సో అందుకే దీనికి సపరేట్గా రైటర్ అనేసి ఎవరూ లేరు. దీ శ్లోకాస్ టీచ్ మోరల్ వాల్యూస్ అండ్ గుడ్ కాండక్ట్. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి? అసలు మనకి ఇది ఏం నేర్పిస్తుంది అని అంటే, నైతిక విలువలు అంటే మనం ఎలా ఉండాలి సమాజంలో, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేదాన్ని చెప్తుంది. ది పోయం ఇన్ దిస్ లెసన్స్ ఆర్ కాల్డ్ ముక్తాస్. సో ఈ పోయమ్స్ ఏవైతే ఇందులో ఉన్నాయో వాటిని ముక్తకాస్ అనేసి అంటారు. సో వీటిని ఏమంటారంటే ముక్తకాస్ అనేసి అంటారు. ఇది వచ్చేసి ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది లెసన్. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి అంటే, ఈ లెసన్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి? ఓకే, సో దాన్ని ఆబ్జెక్టివ్ అంటారు. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ లెసన్ ఈజ్ టు టీచ్ స్టూడెంట్స్ గుడ్ బిహేవియర్ అండ్ రైట్ కండక్ట్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ వే అండ్ టు హెల్ప్ దెమ్ అప్రిషియేట్ మోరల్ వాల్యూస్. సో మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు ఎలాంటివి పాటించాలి, సో వాటిని పాటించడానికి వాళ్ళు ఎలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వే అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నేర్పిస్తే ఎవరైనా నేర్చుకుంటారు. సో విద్యార్థులకు బాగా అర్థమయ్యే విధంగా మంచి సత్ప్రవర్తన కోసం అంటే గుడ్ బిహేవియర్ కోసం, కరెక్ట్గా ఉండడం కోసం, వాళ్ళు ఎలా ఉండాలి సొసైటీ అనేది నేర్పించడమే ఈ లెసన్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ ఇంకా మనం సమరీ. సో లెసన్ మొత్తం మనం ఆన్సర్ రాసేటప్పుడు సమరీని కంప్లీట్గా ఇంగ్లీష్లో కాకుండా అక్కడొకటి వీలైతే మీరు ఒక శ్లోకం సెంటెన్స్ని రాయడానికి ట్రై చేయండి. ఓకే, మీకు ఇది సమ్మరీ. జస్ట్ యాజ్ ఎ లయన్ గెట్స్ ఫుడ్ ఓన్లీ బై హంటింగ్, హ్యూమన్ బీయింగ్స్ కెన్ అచీవ్ దేర్ గోల్స్ ఓన్లీ త్రూ ఎఫర్ట్స్. సో ఇప్పుడు ఒక లయన్ ఏం చేస్తుంది? అది హంటింగ్ చేస్తుంది, అంటే వేటాడుతుంది. దేనికోసం? ఫుడ్ కోసం. లయన్ వేటాడితేనే దానికి ఫుడ్ దొరుకుతుంది. అలాగే మనుషులు కూడా ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సిన గోల్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎఫర్ట్ అంటే దానికి తగ్గటువంటి కృషి చేయాలి అనేసి చెప్తున్నారు. మీర్ డిసైర్ ఇస్ నాట్ ఇనఫ్, సక్సెస్ కమ్స్ ఓన్లీ త్రూ హార్డ్ వర్క్. సో జస్ట్ ఊరికే డిజైర్, ఒక కోరిక ఉంటే మనకు సక్సెస్ రాదు. అంటే నేను అదవ్వాలి, నాకు ఇది అవ్వాలి అంది అనేసి ఒక కోరిక ఉంటే మనకు సరిపోదు, మనం దాన్ని రీచ్ అవ్వం. సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుందంట. నో లెటర్ ఈజ్ యూస్లెస్ యాజ్ ఎవ్రీ లెటర్ ఈజ్ యూస్డ్ ఇన్ సమ్ చాంట్ ఆర్ అనదర్. సో ప్రతి పదం, ఓకే, ఏ అక్షరమైనా ఏ పదమైనా కూడా ఏది వేస్ట్ కాదంట. అది ఎక్కడో ఒక దగ్గర యూస్ అవుతుంది. అది మంత్రాల్లో కావచ్చు, ఉచ్చారణలో కావచ్చు, మన వాడుక భాషలో కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర ప్రతి అక్షరాన్ని మనం వాడుతాము. ఎవ్రీ ట్రీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ క్యూరింగ్ సమ్ డిసీజెస్. లైక్ వైజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ సంథింగ్ వాల్యుబుల్ టు ఆఫర్. సో ఏం చెప్తున్నానంటే, ఏ అక్షరము వేస్ట్ కాదు, ప్రతి దాన్ని మనం వాడతాం. ఏ చెట్టు వృధా కాదు, ఎందుకంటే ప్రతి చెట్టులోనూ ఏదో ఒక రోగాన్ని క్యూర్ చేసే గుణం అనేది ఉంటుంది.
అలాగే ఏ మనిషి కూడా యూస్లెస్ కాదు. ప్రతి వారిలో కూడా ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ అనేది ఉంటుంది. సో ఎవరైనా మీరు వేస్ట్, నువ్వు యూస్లెస్ అంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. నాలెడ్జ్ క్యాన్ బి గెయిన్డ్ ఇన్ 3 ways: by serving the teacher, by offering gifts, and by teaching others what one knows. సో ఇప్పుడు మనం జ్ఞానం పొందాలి అనడం దానికి 3 మార్గాలు ఉన్నాయంట. 3 waysలో మనం జ్ఞానాన్ని పొందొచ్చు. ఒకటి, బై సర్వింగ్ ద టీచర్ అంటే గురువులకి సేవ చేయడం వల్ల ఒకటి. బై ఆఫరింగ్ గిఫ్ట్స్ బహుమతులు ఇవ్వడం వల్ల. బై టీచింగ్ అదర్స్ వాట్ వన్ నోస్ సో నీకు తెలిసిన దాన్ని ఇతరులకు బోధించడం వల్ల కూడా నువ్వు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అంట. లేజీ పీపుల్ డూ నాట్ స్టార్ట్ వర్క్ డ్యూ టు ఫియర్. లేజీ పీపుల్ అంటే తెలుసు కదా, సోమరులు భయంతో అసలు ఏ పనిని స్టార్ట్ చేయరు. భయం వల్ల అసలు పని స్టార్ట్ చేయరు కాబట్టి వాళ్ళని లేజీ పీపుల్ అంటారు. ఆర్డినరీ పీపుల్ స్టార్ట్ వర్క్ బట్ స్టాప్ వెన్ ఆబ్స్టకిల్ అరైజెస్. సో ఆర్డినరీ పీపుల్ ఏం చేస్తారు, వర్క్ స్టార్ట్ చేస్తారు, కానీ ఏదైనా ఇబ్బంది రాగానే వెంటనే దాన్ని వదిలేస్తారు. గ్రేట్ పీపుల్ కంటిన్యూ దెన్ వర్క్ డిస్పైట్ డిఫికల్టీస్ అండ్ అచీవ్ సక్సెస్. కానీ గొప్పవారు ఎంత కష్టం వచ్చినా కూడా సక్సెస్ అచీవ్ అయ్యే వరకు, ఆ పనిని సాధించే వరకు వదిలిపెట్టారంట. సో ఇక్కడ 3 types ఆఫ్ పీపుల్ గురించి చెప్పారు: లేజీ పీపుల్, ఆర్డినరీ పీపుల్, గ్రేట్ పీపుల్. నెక్స్ట్ వచ్చేసి, వన్ షుడ్ నాట్ లీవ్ ఇన్ ఏ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో హెల్ప్, నో డాక్టర్, నో లెర్న్ పీపుల్ అండ్ నో వాటర్ సోర్స్. మనం ఎప్పుడూ కూడా ఒక డాక్టర్ అంటే ఎలాంటి డాక్టర్ లేని ప్లేస్లో, ఎలాంటి పండితులు అంటే ఏ జ్ఞానం లేని వాళ్ళు, ఎలాంటి సహాయం దొరకని ప్లేస్లో, నీరు లేని ప్లేస్లో ఎప్పుడూ ఉండొద్దంట. గ్రేట్ మెన్ థింక్, స్పీక్ అండ్ యాక్ట్ ద సేమ్ వే. బ్యాడ్ మెన్ థింక్ వన్ థింగ్, స్పీక్ అనదర్ అండ్ యాక్ట్ డిఫరెంట్లీ. సో ఒక మంచి వ్యక్తి ఆయన ఆలోచన అయినా, మాట అయినా, పని అయినా అన్నీ ఒకేలా ఉంటాయి. కానీ ఒక చెడ్డ వ్యక్తి ఆలోచన ఒకటి ఉంటుంది, మాట్లాడేది ఒకటి ఉంటుంది, చేసే పని ఇంకొకలా ఉంటుంది. ఈవెన్ ఎ స్మాల్ యాంట్ కెన్ ట్రావెల్ ఫార్ విత్ ఎఫర్ట్, వైల్ వితౌట్ ఎఫర్ట్ ఈవెన్ ది పవర్ఫుల్ ఈగల్ కెనాట్ మూవ్. సో ఇక్కడ ఒక చీమని, ఈగల్ని రెండింటిని కంపేర్ చేశారు. ఒక చిన్న చీమైనా కూడా ఎంతో దూరం వెళ్తుందంట కష్టపడి, ఎఫర్ట్తో. అదే ఎంతో పవర్ఫుల్ అయిన ఈగల్ కూడా ఎలాంటి కష్టపడకుండా కనీసం 1 ఇంచు కూడా కదలలేదు. అంటే కష్టపడితేనే మనం ఎక్కడి వరకైనా మూవ్ అవ్వగలం అనేసి. గుడ్ పీపుల్ రీడ్ గుడ్ బుక్స్, ఫూలిష్ పీపుల్ వేస్ట్ టైమ్ ఇన్ బ్యాడ్ హ్యాబిట్స్. సో మంచి వాళ్ళు ఏం చేస్తారు, గుడ్ పీపుల్ మంచి పుస్తకాలను చదివి వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకుంటారు. కానీ మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళు చెడ్డ అలవాట్లతో వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటారు. స్వీట్ వర్డ్స్ ప్లీజ్ ఎవ్రీ వన్ అండ్ కాస్ట్ నథింగ్. సో వన్ షుడ్ ఆల్వేస్ స్పీక్ కైండ్లీ. సో మనం చాలా చక్కగా అందరికీ ఆకట్టుకునేలా మాట్లాడితే ఏమవుతుంది, దానివల్ల పెద్ద ఖర్చేం ఉండదు, కానీ అవతల వ్యక్తికి మన మీద మంచి అభిప్రాయం అనేది కలుగుతుంది. అందుకే ఎప్పుడు అందరితోని చాలా సున్నితంగా, కైండ్గా, పీస్ఫుల్గా మాట్లాడాలి. అరవడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే అలా అరిచినా, నువ్వు నార్మల్గా మాట్లాడినా కూడా నువ్వు డెలివర్ చేయాల్సిన మాట మాత్రం ఒకటే. సో మనం ఎంత కైండ్గా ఉంటామో అవతల వ్యక్తి కూడా మనకు అంత రెస్పెక్ట్ అనేది ఇస్తారు. ఏ స్టూడెంట్ గెయిన్స్ నాలెడ్జ్ ఫ్రమ్ ది టీచర్, సెల్ఫ్ ఇంటెలిజెన్స్, ఫెల్లో స్టూడెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఒక స్టూడెంట్కి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, మొదటిగా టీచర్ నుంచి. నెక్స్ట్ సెల్ఫ్, వాళ్ళకంటూ కూడా సొంత నాలెడ్జ్ ఉంటుంది, తనతో ఉన్న ఫ్రెండ్స్ నుంచి, అలాగే ఎక్స్పీరియన్స్ నుంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. టు సక్సీడ్ వన్ షుడ్ అవాయిడ్ లేజినెస్, ఫియర్ అండ్ యాంగర్. సో ఒకరు విజయం కావాలి, గెలవాలి అనుకుంటే ఫస్ట్ లేజినెస్, సోమరితనాన్ని, ఫియర్, భయం, అండ్ యాంగర్, కోపం, ఇవి మూడింటిని కూడా అవాయిడ్ చేయాలి. అండ్ కల్టివేట్ ట్రూత్ఫుల్నెస్. సో వీటిని వదిలేసి ఏం చేయాలి, కల్టివేట్ ట్రూత్ఫుల్నెస్, పేషెన్స్, కరేజ్ అండ్ జెనరోసిటీ. అంటే సత్యం, ధైర్యం, సహనం.
పెంపొందించాలన్నమాట. సో వీటిని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, సక్సెస్ అవుతారు. Gold is tested by rubbing, cutting, heating, and beating. Similarly, a man's character is tested by sacrifice, manners, character, and work. సో ఒక బంగారాన్ని టెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు, దాన్ని కింద వేసి అంటే దాన్ని ఒక దానికేసి రాకడం, అది నిజమా కాదా అనేసి దాన్ని కట్ చేస్తారు, దాన్ని వేడి చేస్తారు, కొడతారు, దానికి ఒక షేప్ అనేది తీసుకొస్తారు కదా. అలాగే మనిషికి ఉన్న క్యారెక్టర్ బయటికి తీసుకురావాలంటే కూడా సాక్రిఫైస్, మేనర్స్, క్యారెక్టర్ అండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. గుడ్ ఫ్రెండ్స్ గైడ్ అస్ టువర్డ్స్ గుడ్ యాక్షన్స్ అండ్ హెల్ప్ అస్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. మనతో ఉండే మంచి స్నేహితుడు మనల్ని ఎప్పుడూ మంచి వైపే నడిపిస్తాడు, మనకు అవసరంలో సహాయం చేస్తాడు. ట్రూత్ షుడ్ బి స్పోకెన్ ప్లెజెంట్లీ. వన్ షుడ్ నాట్ స్పీక్ అన్ప్లెజెంట్ ట్రూత్ ఆర్ ప్లెజెంట్ లైస్. సో ట్రూత్ అంటే సత్యాన్ని మనం ఎప్పుడూ మృదువుగా మాట్లాడాలి. బాధ కలిగించే సత్యం లేదా సంతోషం ఇచ్చే అసత్యం మాట్లాడకూడదు అని చెప్తున్నారు. బ్యాడ్ మ్యాన్ మిస్యూసెస్ నాలెడ్జ్ అండ్ వెల్త్, బట్ ఏ గుడ్ మ్యాన్ యూసెస్ దెమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఒక చెడు వ్యక్తి, దుష్టుడు ఏం చేస్తాడంటే తన జ్ఞానాన్ని, ధనాన్ని ఏం చేస్తాడు, మిస్యూజ్ చేస్తాడు. కానీ అదే ఒక మంచి వ్యక్తి దాన్ని ఇతరులకు సహాయం చేయడం కోసం యూజ్ చేస్తాడు. గ్రేట్ మెన్ యూజ్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ నాలెడ్జ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్, జస్ట్ లైక్ ఏ శాండల్వుడ్ ట్రీ ప్రొవైడ్ షెల్టర్ టు మెనీ. ఒక గంధపు చెట్టు ఎలా అయితే అందరికీ నీడనిస్తుందో, ఒక గొప్ప వ్యక్తి కూడా తనకున్నటువంటి స్ట్రెంగ్త్, సామర్థ్యాన్ని, తన నాలెడ్జ్ని అంటే వరల్డ్ బెనిఫిట్ కోసం యూజ్ చేస్తాడన్నమాట. ఎ హెల్తీ మ్యాన్ హ్యాస్ ఏ సౌండ్ బాడీ, గుడ్ పర్సనాలిటీ అండ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ హిస్ సెన్సెస్. హెల్తీ మ్యాన్ అంటే ఆరోగ్యవంతుడు. సో అతని సౌండ్ బాడీ అంటే అతను శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. గుడ్ పర్సనాలిటీ అంటే మంచి వ్యక్తిత్వం, అండ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ హిస్ సెన్సెస్ అంటే ఆయన ఇంద్రియాల నియంత్రణ కలిగి ఉంటాడు అనేసి. Conclusion. These shlokas help students develop good character, discipline and habits. సో వీటి వల్ల మనకు ఇప్పుడు విన్నవన్నీ ఏంటి, మనకు తెలిసి మనం చుట్టూ చూసే మనకు జరిగే ఇన్సిడెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. సో ఇలా వీటి వల్ల మనం మంచి క్యారెక్టర్ని, డిసిప్లిన్ అండ్ మంచి క్రమశిక్షణని నేర్చుకుంటాము. By following these teachings, students can achieve success in life. సో వీటిని ఫాలో అవ్వడం వల్ల స్టూడెంట్స్ ఎప్పుడు లైఫ్లో సక్సెస్ని అచీవ్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఇంగ్లీష్ వర్షన్. నేను ఇప్పుడు తెలుగు వర్షన్ చూపిస్తాను. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు ఉంటే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నేను అందుకే చిన్నగా చేసి చూపిస్తున్నాను చూడండి. సో దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ వరకు ఒక స్క్రీన్ షాట్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కంక్లూషన్. ఓకే, సో ఇది వచ్చేసి తెలుగులో. సో నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ తెలుగులో ఉంటుంది. ఓకే, సో అందరికీ అర్థమైంది కదా. సో ఇది వచ్చేసి ఈ ఆన్సర్ యొక్క సమ్మరీ. ఓకే, సో దీన్ని మీరు ఓన్గా కూడా రాయొచ్చు విన్న తర్వాత. హోప్ యూ ఆల్ గెట్ గుడ్ మార్క్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.